కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ ప్రిపోజిషన్స్ చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్. చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా వింటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి అర్థం కావడం కొంత టైం పడుతుంది కాబట్టి హెడ్సెట్ ఇలా పెట్టుకొని వింటూ ఉన్నారనుకోండి బాగా అర్థమవుతూ ఉంటాయి. వింటూ మీరు నోట్స్ కూడా రాసుకోండి ఫ్రెండ్స్, చాలా గుర్తుంటాయి కూడాను. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రిపోజిషన్ నేర్చుకునే క్రమంలో రెండవ పార్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్. దీనికంటే ముందు ప్రీవియస్ వీడియో కూడా చేయడం జరిగింది, అది పార్ట్ 1 ఫ్రెండ్స్. పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2కి వచ్చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2కి రండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ ప్రిపోజిషన్స్ అంటే ఏంటో ఒక ఐడియా నేను ఇవ్వడం జరిగింది పార్ట్ 1లో. ఇప్పుడు మనం పార్ట్ 2లో ఉన్నాము. మరి పార్ట్ 2లో ఏదైతే సింపుల్ ప్రిపోజిషన్స్లో రకాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అఫ్కోర్స్ ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ అన్నీ కూడా 5 రకాలుగా ఉన్నాయి. ఆ 5 రకాలలో సింపుల్ ప్రిపోజిషన్ నిన్న స్టార్ట్ చేసాం మనం పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2లో సింపుల్ ప్రిపోజిషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. దాని తర్వాత మరి డబుల్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్. ప్రిపోజిషన్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికంటే ప్రీవియస్ వీడియో పార్ట్ 1 చేశాను. ఆ వీడియోని ఒకసారి అంటే మీ టైం కాదనుకొని ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ అలా హెడ్సెట్ పెట్టుకొని విన్నారనుకోండి, ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వినండి. దాని తర్వాత పార్ట్ 1 కంప్లీట్గా ఎండ్ వరకు వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ్ వరకు నేను ఎగ్జాంపుల్స్ లైవ్గా కూడా చూపించడం జరిగింది. దాని తర్వాత పార్ట్ 2కి మీరు రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము సింపుల్ ప్రిపోజిషన్స్లో భాగంగా బై గురించి, అదేవిధంగా రిమైనింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బై గురించి మనము నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మనకు తెలుసు ప్రిపోజిషన్స్ ఏం చెప్తాయి, నౌన్ని కానీ లేదా ప్రనౌన్ని కానీ ఆ సెంటెన్స్లో ఉండే ఇతర భాగాలతోటి సంబంధాన్ని మనకు తెలుపుతూ ఉండే వాటిని మనము ప్రిపోజిషన్స్ అని అంటాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము బై అనే ప్రిపోజిషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. రిమైనింగ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బై తోటి వెళ్ళిపోదాం క్లాస్లోకి. ఫ్రెండ్స్, చూద్దాము బై. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ వర్సటైల్ ప్రిపోజిషన్. అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, వర్సటైల్ అంటే బహుముఖమైనది. బహుముఖమైనది అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని చాలా రకాలుగా మనం వాడతాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనము అసలు ప్రిపోజిషన్స్ ఏం చెప్తాయి, డిటిపి చెప్తాయి. డిటిపి అంటే ఏంటి, డైరెక్షన్, ప్లేస్, టైం. డైరెక్షన్, డి అంటే డైరెక్షన్, టి అంటే టైం, పి అంటే ప్లేస్. డిటిపి అని గుర్తుపెట్టుకుంటారని నేను డిటిపి అన్నాను. డిటిపి చెప్తాయి అంటే డైరెక్షన్ చెప్తాయి, ప్లేస్ చెప్తాయి, టైం మనకు చెప్తూ ఉంటాయి. అయితే అందులో భాగంగా మనము బై ప్రిపోజిషన్ నేర్చుకుంటున్నాం. ఇదొక్క అన్ని ప్రిపోజిషన్స్లో బై మాత్రం చాలా వర్సటైల్ ప్రిపోజిషన్. అంటే బహుముఖమైనది. అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, దీని యొక్క యూసేజెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూద్దాము. దిస్ ఈజ్ అ వర్సటైల్ ప్రిపోజిషన్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్. చాలా సందర్భాల్లో దీన్ని మనము వాడుతూ ఉంటాం. ఫస్ట్ సందర్భం తీసుకుందాం ఫ్రెండ్స్. ద వే సంథింగ్ ఈజ్ డన్ అంటే ఎలాగా ఆ పని జరిగింది అని చెప్పేటప్పుడు మనము బైని వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. వి సెండ్ అ పోస్ట్ కార్డ్ బై పోస్ట్. మేము పోస్ట్ కార్డ్ని బై పోస్ట్ ద్వారా మనము పోస్ట్ కార్డ్ని పంపించామని చెప్తున్నాం. వి కాంటాక్ట్ సమ్వన్ బై ఫోన్ ఆర్ బై ఈమెయిల్. ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మనము ఎవరినైనా కాంటాక్ట్ అవుతాం. వి పే సంథింగ్ బై క్రెడిట్ కార్డ్ ఆర్ బై క్యాష్ ద్వారా కానీ ఆర్ బై క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మనము మనీని పే చేస్తూ ఉంటాం. సంథింగ్ హ్యాపెన్స్ బై మిస్టేక్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ బై యాక్సిడెంట్, సంథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్. ఈ రకంగా బై మిస్టేక్లో చేశాను, బై యాక్సిడెంట్గా జరిగింది, బై ఏ ఛాన్స్ నాకు అలా అయింది, బై లక్ అని అంటూ ఉంటాం. ఆ రకంగా మనము బైని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రావెలింగ్ అంటే ప్రయాణము. ఎలా స్కూల్కి వచ్చావంటే బై బస్ అని అంటాను. ఐ గో టు స్కూల్ బై బస్, హీ గోస్ టు స్కూల్ బై బస్. అదే నడుచుకుంటూ వెళ్ళాడంటే ఆన్ ఫుట్ అంటాం. ఆన్ ఫుట్. వెహికల్స్ ద్వారా వెళ్తే ట్రావెలింగ్ చేస్తే బై బస్, బై ట్యాక్సీ, బై ట్రైన్. ఆ రకంగా రావాలి ఫ్రెండ్స్. దే కేమ్ బై కార్, దే కేమ్ బై బస్, దే కేమ్ బై ట్యాక్సీ, దే కేమ్ బై ట్రైన్. ఈ రకంగా ట్రావెలింగ్లో కూడా మనము బైని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ సెన్స్ ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో మనం నేర్చుకున్నాం కదా ప్యాసివ్ వాయిస్. మన ప్యాసివ్ వాయిస్లో కూడా మనము బై తోటి మనము రాస్తాము. చూడండి. ఐ ఏట్ మ్యాంగో వాజ్ ఈటెన్ బై మీ. షీ
ఈట్స్ మ్యాంగో, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై హర్, ఆ రకంగా మనం వాడుతూ ఉంటాము. దిస్ పిక్చర్ వాస్ పెయింటెడ్ బై పికాసో, పికాసో ద్వారా ఈ పిక్చర్ అనేది పెయింట్ చేయబడిందని చెప్తూ ఉన్నాడు. ఇది వచ్చేసి ప్యాసివ్ వాయిస్ ఫ్రెండ్స్, మనం నేర్చుకుని ఉన్నాము. ఇందులో మనం బైని వాడతామని మనకు బాగా తెలుసు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ వాజ్ ఇన్వైటెడ్ బై మై ఫ్రెండ్ రాము, మై ఫ్రెండ్ రాము, నా ఫ్రెండ్ రాము ద్వారా నేను ఇన్వైట్ కాబడ్డాను అని అంటున్నాడు. ఐ వాజ్ ఇన్వైటెడ్ బై, రాము చేత నేను ఆహ్వానించబడ్డానని చెప్తున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకొక సెన్స్ ఏంటంటే అడ్జెక్టివ్స్. తెలుసుగా ఫ్రెండ్స్, విశేషణాలు ఏవైతే ఉంటాయో వాటి సందర్భంలో కూడా మనం బైని వాడుతూ ఉంటాము. చూడండి, వి వర్ సర్ప్రైజ్డ్ బై ద న్యూస్, ఆ న్యూస్ వల్ల మేము సర్ప్రైజ్ అయ్యాం. దేనివల్ల? బై ద న్యూస్. ఎందుకు సర్ప్రైజ్ అయ్యాము మేము? మరి బై ద న్యూస్, ఆ న్యూస్ వల్ల మేము సర్ప్రైజ్ అయ్యాము, ఆశ్చర్యానికి గురి కాబడ్డామని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ వాజ్ షాక్డ్ బై హిస్ డెత్, ఆయన మరణం వల్ల నేను షాక్కి గురయ్యానని చెప్తున్నాడు. బై హిస్ డెత్. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టు అన్నప్పుడు కూడా మనం వాడతాము. నెక్స్ట్ టు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన పక్కన. నెక్స్ట్ టు అంటే మన పక్కన అన్నప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మై డాగ్ కేమ్ అండ్ సాట్ బై మీ, నా డాగ్ వచ్చింది నా దగ్గరికి, అండ్ సాట్ బై మీ, నా పక్కన వచ్చి కూర్చుంది. బై మీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, అమౌంట్ చెప్పినప్పుడు, అమౌంట్ అంటే ఇక్కడ మనీ అని అర్థం కాదు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కంటే ఇంత పెద్ద అని చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. హీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ బై 3 years, ఆయన నాకంటే 3 years పెద్ద అని అన్నప్పుడు అమౌంట్. అదేవిధంగా ఫ్రెండ్స్, వి సెల్ టొమాటోస్ బై ద కిలో, టొమాటోస్ని కిలో లెక్క మనము అమ్ముతామని చెప్పినప్పుడు బై ద కిలో అని అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, గివ్ మీ యువర్ బుక్ బై ఫ్రైడే, ఫ్రైడే కల్లా అంటే ఒక డెస్టినేషన్ టైం చెప్పినప్పుడు ఆ టైం కల్లా నాకు ఇవ్వాలి అన్నప్పుడు, ఇక్కడ నేను ప్లేస్ లెక్క రాయలే ఫ్రెండ్స్, ఇక్కడ అమౌంట్ అని రాశాను కదా, దీని కింద ఏంటంటే ఒక డెడ్ లైన్ చెప్పినప్పుడు యూ హ్యావ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ వర్క్ బై 3 PM, 3 PM కల్లా నువ్వు నాకు ప్రాజెక్ట్ వర్క్ని సబ్మిట్ చేయాలని చెప్తున్నాను. అలాంటప్పుడు బై 3 PM అని అంటాను ఫ్రెండ్స్. ఈ రకంగా ఇది చూడండి, గివ్ మీ యువర్ బుక్ బై ఫ్రైడే, ఫ్రైడే కల్లా నీ బుక్ నాకు ఇచ్చేయాలి అని చెప్పే సందర్భం. అదేవిధంగా ఫ్రెండ్స్, రిఫ్లెక్సివ్స్ కూడా ఉంటాయి. రిఫ్లెక్సివ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకు తెలుసు మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, అవర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఆ రకంగా ఉంటాయి. అలాంటప్పుడు కూడా వాటికి ముందు మనం బై రాస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఐ స్టేడ్ ఎట్ హోమ్ బై మై సెల్ఫ్, నా అంతటా నేను ఒక్కడనే ఉన్నాను ఇంట్లో, నా అంతటా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. అండ్ ఐ ఎంజాయిడ్ మై టైం, నా టైంని నేను ఎంజాయ్ చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే ఐ ఎంజాయిడ్ బై మై సెల్ఫ్, నాకు నేనే ఎంజాయ్ చేశాను, బై మై సెల్ఫ్ అంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, బై మై సెల్ఫ్. అదేవిధంగా షీ ఎంజాయిడ్ ద పార్టీ బై హర్ సెల్ఫ్, ఆమె ఒక్కతే ఉందంట ఆ పార్టీ మొత్తంలో. అఫ్కోర్స్ ఆమెకు ఎవరు కంపెనీ లేరు, కాకపోతే ఆమె ఒక్కతే ఆమె ఎంజాయ్ చేసింది. షీ ఎంజాయిడ్ బై హర్ సెల్ఫ్, బై హర్ సెల్ఫ్. ఆ రకంగా ఇక్కడ కూడా మనం బైని వాడుతూ ఉంటాం. అలాగా బై హిమ్సెల్ఫ్, బై దెమ్సెల్ఫ్స్, బై అవర్ సెల్ఫ్స్, ఈ రకంగా మనకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి కండిషన్స్లో మనము బైని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం బై నేర్చుకున్నాం కదా, బై అంటే చేత అని అర్థం వస్తుంది. మనం ప్రీవియస్ క్లాస్లో మీనింగ్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ మనము ఫ్రమ్ గురించి నేర్చుకుందాం. ఫ్రమ్ అంటే నుండి అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాము. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఫ్రెండ్స్, కమ్ ఫ్రమ్ అని వచ్చినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు, అంటే వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగినప్పుడు, అప్పుడు ఐ యామ్ ఫ్రమ్ ఇండియా, నేను ఇండియా నుంచి వచ్చాను అని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్, టైమ్ స్పాన్ చెప్పినప్పుడు, టైమ్ స్పాన్ అంటే టైం లిమిట్, అంటే ఎలాగా 7 నుంచి 8 వరకు అని అన్నప్పుడు. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ద వెడ్డింగ్ సీజన్ ఈజ్ ఫ్రమ్ మే టు సెప్టెంబర్, మే నుంచి సెప్టెంబర్ వరకు వెడ్డింగ్ సీజన్ ఉంటుంది అని చెప్పినప్పుడు మనము చూడండి ఫ్రెండ్స్, ఫ్రమ్ మే టు సెప్టెంబర్, సెప్టెంబర్ నుంచి మే వరకు. హీ వర్క్స్ ఫ్రమ్ 7 AM to 8 PM, అంటే 7 నుంచి 8 PM వరకు ఆయన వర్క్ చేస్తాడని అర్థం. వరల్డ్ వార్ 1 వాజ్ ఫ్రమ్ 1914 to 1918. ఇది హిస్టరీ, అంటే హిస్టరీ అంటే చరిత్రాత్మకంగా ఏవైతే జరిగినాయి ఉంటాయో అవి చెప్పినప్పుడు కూడా మనము ఆ ఇయర్ నుంచి ఈ ఇయర్కి జరిగింది, ఇది కూడా టైమ్ స్పాన్ కిందకే వస్తుంది ఫ్రెండ్స్. వరల్డ్ వార్ 1 వాజ్
ఫ్రమ్ 1914 టు 1918 ఈ టైం స్పాన్లో వరల్డ్ వార్ జరిగిందని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్లాస్టిక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఆయిల్, పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్. ఇలాగా ఒరిజిన్ మేడ్ ఫ్రమ్ అనేది దేని నుంచి వచ్చిందో అని చెప్పినప్పుడు మనము మేడ్ ఫ్రమ్ అనేది రాస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ద మూన్ ఈజ్ 385,000 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్. ఎర్త్ నుంచి ఇంత దూరంలో ఉందన్నారు. 385,000 అంత దూరంలో ఉందన్నారు. మరి చూడండి, ద మూన్ ఈజ్ 385,000 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్. ఎర్త్ నుంచి ఇంత దూరంలో ఉంది అంటున్నారు. డిస్టెన్స్ చెప్పినప్పుడు కూడా మనము వాడుతూ ఉంటాం. ద మూన్ ఈజ్ 385,000 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్. భూమి నుంచి చందమామ అనేది ఇంత దూరంలో ఉంది అని చెప్పినప్పుడు మనము వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. అంటే డిస్టెన్స్ చెప్పినప్పుడు కూడా మనము వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ద లెటర్ ఫ్రమ్ ద బ్యాంక్. ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందంట? బ్యాంక్ నుంచి వచ్చింది. అంటే ఒక దగ్గర నుంచి, ఆరిజిన్ ఆఫ్ సంథింగ్, ఎక్కడి నుంచి అది వచ్చింది అని చెప్పినప్పుడు మనము లెటర్ ఫ్రమ్, ఈ రకంగా ఫ్రమ్ని వాడుతూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, డిసీజెస్ వచ్చినప్పుడు కూడా మనము ఫ్రమ్ అని వాడుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, నాకు ఫీవర్ వస్తూ ఉంది అని నేను చెప్పాను. ఈ రకంగా సఫరింగ్ ఫ్రమ్ అని రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఐ హ్యావ్ గాట్ అ హెడేక్ ఫ్రమ్ ద నాయిస్. నాయిస్ వల్ల నాకు హెడేక్ వచ్చిందని నేను చెప్తూ ఉన్నాను. ఐ హ్యావ్ గాట్ ఏ హెడేక్ ఫ్రమ్ ద నాయిస్. అల్లరి వల్ల నాకు హెడేక్ వచ్చిందని చెప్తూ ఉన్నాను. ఫ్రమ్ ద నాయిస్, నాయిస్ వల్ల నాకు హెడేక్ వచ్చింది అంటే నాయిస్ నుంచి అని మనము అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ ద నాయిస్, ఐ హ్యావ్ గాట్ హెడేక్ ఫ్రమ్ ద నాయిస్. నాయిస్ వల్ల నాకు హెడేక్ వచ్చిందని నేను చెప్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనము ఫ్రమ్ యొక్క యూసేజెస్. నెక్స్ట్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫ్ యొక్క యూసేజ్, అదేవిధంగా ఓఎఫ్ఎఫ్ ఆఫ్ యొక్క యూసేజ్ని మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆఫ్ అంటే యొక్క, ఓఎఫ్ ఆఫ్ అంటే యొక్క, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడాన్ని మనము ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అని అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూద్దాము. ఆఫ్ యొక్క, ద సన్ ఆఫ్ మై ఫ్రెండ్, నా స్నేహితుడి యొక్క కొడుకు అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎస్ఓఎన్ సన్ అంటే కొడుకు, ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు. మనకు తెలుసుగా ఫ్రెండ్స్. సన్ అంటే ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు, ఎస్ఓఎన్ సన్ అంటే కుమారుడు, కొడుకు. ద సన్ ఆఫ్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ యొక్క కొడుకు. ఆఫ్ రాసానా. నెక్స్ట్, క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ దేశపు మహారాణి అని చెప్తున్నాను. క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్. ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తారా అంటున్నాను. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్, ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని అన్నాను. మీనింగ్ ఆఫ్. నెక్స్ట్, వన్ ఆఫ్ యూ ఈజ్ నైస్, మీ ఇద్దరిలో ఒకరు. అంటే ఇక్కడ వన్ ఆఫ్ యూ అంటే ప్లూరల్ కూడా తీసుకోవచ్చు. మీ అందరిలో ఒకరు చాలా నైస్, బాగున్నారని అంటున్నాను. బోత్ ఆఫ్ యూ ఆర్ నైస్, మీ ఇద్దరు బాగున్నారు, మీ ఇద్దరు నైస్గా ఉన్నారు. హాఫ్ ఆఫ్ యూ ఆర్ నైస్, మీ అందరిలో సగం మంది బాగున్నారు. హాఫ్ ఆఫ్ యూ, ఆఫ్ వాడండి. చూసారా ఫ్రెండ్స్. బోత్ ఆఫ్ యూ, వన్ ఆఫ్ యూ, మీ ఇద్దరిలో అంటే అందరిలో ఒకరు. వన్ ఆఫ్ రాశాను. వన్ ఆఫ్ యూ ఈజ్ నైస్. చూడండి ఫ్రెండ్స్, చాలామంది మేము మిస్టేక్ చేస్తూ ఉంటాం. వన్ ఆఫ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్లూరల్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది గుర్తించాలి మనము. నెక్స్ట్, బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరు కూడా నైస్గా ఉన్నారని. బోత్ ఆఫ్, ఈ రకంగా ఆఫ్ యొక్క యూసేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓఎఫ్ఎఫ్ ఆఫ్ యొక్క యూసేజ్ని మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆఫ్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఆఫ్ అంటే, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దాని నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు మనము ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనే వర్డ్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. దట్ మీన్స్ అవే ఫ్రమ్, దాని నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ స్విచ్ ఆన్ ద లైట్ అన్నాను. లైట్ వేయమని అర్థం. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్ అంటే లైట్ బంద్ చేయమని అర్థం, అంటే ఆర్పవేయమని అర్థం. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్. ఐ ఫెల్ ఆఫ్ ద ట్రీ, నేను చెట్టు మీద నుంచి కింద పడిపోయాను. అంటే పడిపోవడం, పూర్తిగా పైనుంచి కింద పడిపోయినప్పుడు మనం ఐ ఫెల్ ఆఫ్ ద ట్రీ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఫ్రమ్ ద ట్రీ అని రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఐ ఫెల్ ఆఫ్ అంటేనే నెగిటివ్ సెన్స్, కింద పడిపోయాడని మనం అర్థం తీసుకోవాలి. ఐ ఫెల్ ఆఫ్ ద ట్రీ, ట్రీ నుంచి నేను కింద పడిపోయానని అర్థం వస్తుంది. బస్ ఎక్కడాన్ని గెట్ ఆన్ ద బస్ అంటాం. ఐ గెట్ ఆన్ ద బస్, బస్ ఎక్కడం. గెట్ ఆఫ్ ద బస్, బస్సు దిగడం. గెట్ ఆఫ్ ద బస్. నెక్స్ట్,
షర్ట్ వేసుకోవడాన్ని పుట్ ఆన్ అంటాం, ధరించడాన్ని పుట్ ఆన్ అంటాం. పుట్ ఆన్ ద షర్ట్, టేక్ ఆఫ్ ద షర్ట్, షర్ట్ తీసేయడాన్ని టేక్ ఆఫ్ ద షర్ట్ అని అంటాం, టేక్ ఆఫ్. నెక్స్ట్, నా దృష్టి అంతా నీ మీదే ఉంది అని చెప్పాను అనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అన్నాడు అనుకోండి, మై ఐస్ ఆర్ ఆన్ యూ, నా కళ్ళు నా దృష్టి అంతా నీ మీదే ఉంది అని తను అంటాడు. అదేవిధంగా నా దృష్టి నీ నుంచి తీసుకోలేకపోతున్నాను, నా దృష్టి నీ నుంచి మరచలేకపోతున్నాను అన్నప్పుడు ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ, నీ నుంచి నా దృష్టిని మరచలేకపోతున్నానని అన్నప్పుడు ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ, నీ నుంచి నా దృష్టిని నేను మరచలేకపోతున్నానని అర్థం ఫ్రెండ్స్. టేక్ ఆఫ్. నెక్స్ట్, మా ఇల్లు రోడ్ మెయిన్ రోడ్ నుంచి దగ్గరగా ఉందని అర్థం. అంటే మై హౌస్ ఈజ్ ఆన్ ద మెయిన్ రోడ్, మెయిన్ రోడ్కి దగ్గరలో ఉందని అర్థం ఫ్రెండ్స్. అదే మా ఇల్లు మెయిన్ రోడ్ నుంచి దూరంగా ఉందన్నాను అనుకోండి, మై హౌస్ ఈజ్ ఆఫ్ ద మెయిన్ రోడ్, మెయిన్ రోడ్కి దూరంగా ఉందని చెప్పే సందర్భం. ఎక్కువగా ఫ్రెండ్స్ ఓఎఫ్ఎఫ్ ఆఫర్ మనం నెగిటివ్ సెన్స్లో వాడుతూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రియాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గౌతమి సైనింగ్ ఆఫ్.